ఆపు, ఆపరా. స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాం సార్. మిమ్మల్ని బ్రతిమాలకుంటున్నా, డిఐజీ ఆఫీసులో జరిగిన సంభవం జాల్స్కి చెప్పకండి. పాపం, మంత్రి సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. నాకు తెలుసు, అతని పేరు రామ్ సింగ్. కళ్ళ కట్టుకోండి. సార్, నువ్వు లోపలికెళ్ళు. నేను నాతో రండి. హలో, వెల్కమ్. హలో. ఇంతకు ముందే మనం ఇద్దరు కలిసాం, మీకు గుర్తుందా? పోలీస్ డిపార్ట్మెంట్లో మేనన్ అని పేరు చెప్తే అందరికీ తెలుసు, అందుకే మీరే రావాలని నిర్బంధించాను. రండి మిస్టర్ మేనన్, ప్లీజ్ కమ్. కూర్చోండి. నో ఫార్మాలిటీస్. విషయం ఏంటనేది మీకు బాగా తెలుసు కాబట్టి మీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐ విల్ కమ్ టు ద పాయింట్. మా వాళ్ళు 4 మంది మీ జైల్లో ఉన్నారు. నాకు వాళ్ళని విడుదల చేయాలి. అది మాత్రమే కాకుండా 5 కోట్లు ర్యాన్సమ్. ఇండియన్ కరెన్సీ వద్దు. 2.5 కోట్లకి అమెరికన్ డాలర్స్, 2.5 కోట్లకి బంగారం ఇన్ ప్యూర్ సవరన్. ఆ తర్వాత 15 మంది ట్రావెల్ చేసే అన్ని వసతులు ఉన్న మీడియం సైజ్డ్ వెసల్ అండ్ ఏ లాంచింగ్ మార్క్. ఈ విషయంలో బేరాలు ఏం లేవు, ఓన్లీ క్యాష్, నో క్రెడిట్స్. 24 గంటలు మీకు టైం ఇస్తున్నాను. ఆ లోపు ఇది జరగకపోతే నా డిమాండ్స్ పెరుగుతుంది. ఇక్కడ నా కస్టడీలో ఉన్న ఎన్నికలు తగ్గుతూ ఉంటాయి. ఇంపాసిబుల్. అందుకు అవకాశమే లేదు. నువ్వు అడిగిందే అసలు ఏది జరగదు. జరగదంటే మీ గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న 16 మంది వాళ్ళ ప్రాణాల మీద ఎటువంటి బాధ లేదని దానికి అర్థం. ఐ రిపీట్, మీకు ఇంకా 24 గంటలు టైం ఉంది. కావాలంటే మీరు వాళ్ళని కాపాడుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన విషయాలన్నీ సరదాగా తీసుకోకండి. ఐఎమ్ సీరియస్, డామ్ బ్లడీ సీరియస్ అబౌట్ ఇట్. రేపు ఈ సమయం లోపు నేను చెప్పిన డిమాండ్స్ కానీ మీరు ఒప్పుకోకపోతే మీరు చాలా బాధపడతారు. గుర్తుపెట్టుకోండి.
చూసారు కదా, ఐ విల్ షూట్ దెమ్ ఇంటూ పీసెస్. అందరినీ పీస్ పీస్ గా చేసేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అందుకే నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. అవును, నేను పిచ్చివాణ్ణే, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. కానీ దీనికి ఒక ముగింపు తీసుకోకుండా వదిలిపెట్టను. నాకు ఒకే మార్గం ఉంది, ఒకటి విజయం లేదా మరణం. అందువల్లే మీకు కూడా ఒకే మార్గమే ఉంది. ఒకటి నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోవాలి, లేదా 16 మంది ప్రాణాల్ని పోగొట్టుకోవాలి. నవ్ యు గాట్ ఇట్? గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఆగండి. ఈ ప్లేస్ ని మీరు చాలా ఈజీగా కనిపెడతారని నాకు బాగా తెలుసు. అనుకోకుండానే మా మీద దాడి చేసి నన్ను ఎలాగైనా పట్టుకోవచ్చని మీరు అనుకుంటే అది మీ వల్ల కాదు. కమాన్. చూసారు కదా, ఇలా ఈ బిల్డింగ్ చుట్టూ వచ్చే దారి మొత్తం బాంబ్స్ ని పాతి పెట్టాం. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి, జాగ్రత్త. వినోద్, టేక్ హిమ్.